ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఆయురారోగ్యాలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఎవరు రాశారది? నా చెల్లెళ్ళు. చెల్లెళ్ళు కాదండి, చెల్లెలు. ఆ మహానుభావురాలు ఎవరా అని. అది రాసింది నేనే. అనుకున్నాను. ఇలాంటి మంచి మనసు మీకే ఉంటుంది కాబట్టి మీరే రాశారనుకున్నాను. శ్రీవల్లి అక్క, అన్నయ్య ఆనందంగా ఉండాలనేసి నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి తను అలా ఉండటానికి నా వంతు సహాయ సహకారాలు నేను కూడా అందిస్తాను. పక్కనా? ప్రామిస్. సరే సరే. నెక్స్ట్ నాగవల్లి నువ్వే. నువ్వు నాకు కావాలి. ఎవరు రాశారు ఇది? నేనే. బావా, నువ్వు కావాలనుకున్న నాగవల్లి మీ ఇంటికే వచ్చింది కదా. ఇక మీదటైనా ప్రేమగా చూసుకుంటాడు అమృత. దేవుడికి మాటిచ్చాడు కదా. చూసుకుంటాడండి, ఎందుకు చూసుకోడు? కావాలని ఆయనే రాశారులేండి. వాళ్ళ ఆవిడికే చీటీ వచ్చాక భర్త కోరిన కోరిక తీర్చడానికి ఏ భార్య అయినా సిద్ధంగా ఉంటుందండి. సార్, ఇక మీ కోరిక తీరిపోయినట్టే. మీరు చాలా లక్కీ పర్సన్ అండి. నేను అన్లక్కీ పర్సన్ రా. నేను రాసిన చీటీ శ్రీవల్లికి వస్తుందనుకుంటే అది నాగవల్లికి చేరింది. అమృత గారు, ఇప్పుడు తమరి వంతే. మనిషి మారాలి. నేనే రాశాను. అదేంటి నాగవల్లి, నేను మారాలా? ఇంకా ఎలా ఉండాలి? ఇప్పుడు బాలేనా ఏంటి? అయ్యో, నువ్వు బావున్నావక్కా. అది రాసింది నీ గురించి కాదు, దేవరాజ్ గురించి. ఇప్పటికైనా తను మారాలని చెల్లి దేవుణ్ణి వేడుకుంటోంది. అవునన్నయ్య. కాని ఆ చీటీ అమృతక్కకొచ్చింది. పాపం తనేం చేస్తుంది? చేస్తుంది. టైం వస్తే ఎవరు ఏ విధంగా సహాయపడతారో చెప్పలేం. వీర్రాజుబావుని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలైతే అప్పుడు దేవాబావుని నువ్వు మార్చడానికి నేను కూడా సాయపడతానేమో నాగవల్లి. అంతేనా అమృత? అంతే వదినా, అంతే. ఇప్పుడు జాబిలి వంతు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.